హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు చూడండి, సరికొత్తగా బీరకాయలతో తయారు చేస్తున్నాం. రండి చూద్దాం, వెళదాము. వెళ్ళి ఈ కర్రీని గుత్తి బీరకాయ మామిడికాయతో తయారు చేస్తున్నాను. మసాలా నువ్వుల పౌడర్ వేసి తయారు చేస్తున్నా. ఎప్పుడు ఒకేలాగా తయారు చేసుకోకుండా కొత్తగా తయారు చేస్తున్నాము. మామిడికాయ తురిమేసి మామిడికాయ ముక్కలు వేసుకొని బీరకాయతో గుత్తి బీరకాయ కర్రీ రెడీ చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థాలు: బీరకాయలు తెచ్చుకొని చేదు మాత్రం కంపల్సరిగా చూసుకోవాలి. మనం పొట్టు అయినా ఉంచుకోవచ్చు, పొట్టు లేకపోయినా బీరకాయ పొట్టు లేకపోయినా పర్వాలేదు. నేను పైన తోలు తీసి సన్నగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 5-6, జీలకర్ర, పల్లీలు, నువ్వులు, అవన్నీ 5-6, ఘాటు ఎంత కావాలంటే అంత. అన్నీ ఒకేసారి అన్నీ తెలుగువారి ఇంట బీరకాయ అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. కొబ్బరి ముక్కలు, జీలకర్ర, శనగ విత్తనాలు, నువ్వులు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. చింతపండుకు బదులుగా నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు వాడాను. బాగుంటుంది ఫ్రెండ్స్. బీరకాయతో ఇలాగా గుత్తి బీరకాయతో చేదు చూసుకోవాలి. బీరకాయని మాత్రం ఒక్కోటి అయ్యానా మనకి చేదు అయ్యే అవకాశం ఉంది. అందుకని చేదు ఒక ముక్క తిని చూసి పొట్టు అనేది తీసుకోవాలి. ఇక్కడ మాత్రం 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకోవాలి. దినుసులన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. జీలకర్ర, మెంతులు, మీకు మెంతులు ఇష్టం లేదనుకో నువ్వులు 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, మామిడికాయ ముక్కలు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ 5-6, ఘాటుకు సరిపోయినంత 5-6 పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఎండుమిర్చి. అవన్నీ 1 by 1 ఇవన్నీ ధనియాలు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఆ మామిడికాయ బదులు మీరు చింతపండు వాడచ్చు, బాగుంటుంది. అసలు తింటూ ఉంటే ఎంతో రోటీలోకి, చపాతీలోకి, దోశల్లోకి, రైస్లోకి ఉప్పు వేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తెచ్చుకొని ఉప్పు వేసుకొని ఎండుమిరపకాయలు వేయించినవి వేసుకోవాలి. వేసుకొని చూడండి, ఒక అరకప్పు దాకా మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. వేసుకొని నువ్వులు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని చక్కగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కూడా తగినన్ని వేసుకోవాలి. గ్రేవీ అనేది తయారైద్ది. తయారు అయినాక ఇందులో తగినంత రుచికి తగినంత ఇప్పుడు నేను చూపించిన దానిలో ధనియాలు వేయలేదు కాబట్టి నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దోరగా వేయించేటప్పుడు నేను అందులో ధనియాలు వేయలేదు, ఇప్పుడు వేసాను. ఇప్పుడు వేసుకొని తగినంత చక్కగా గ్రేవీ ముద్దని నువ్వులు, కొబ్బరి, జీలకర్ర, మామిడికాయ తురుమైనా వేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ మిక్సీకి వేసుకున్న గ్రేవీని 3 అంగుళాల సైజులో గుత్తి బీరకాయని ముక్కలుగా కట్ చేసి ఘాటు పెట్టుకొని ఈ పేస్ట్నంతా బీరకాయలోకి దూర్చుకోవాలి. ఆ గ్రేవీ అంతా, మిగిలిన గ్రేవీ అంతా ఉంచేసి పెద్దలపాయ ముక్కలు తరిగి, 2 పచ్చిమిరకాయ ముక్కలు తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీరని ఈలోపు ఆ ముద్ద కూడా ఉంచేసాను. మిగిలిన ముద్ద అనేది ఇక్కడ ఉంచేసాము. చూడండి, ఇన్నైతే అయ్యాయి. అసలు తింటూ ఉంటే ఈ మటన్ ఏంది, చికెన్ ఏంది, ఎగ్స్ ఏంది ఎందుకు పనికి వస్తాయండి ఈ బీరకాయ ముందు. అలాగా అంత టేస్టీగా, అంత నీట్గా, అంత రుచిగా కుదిరిన గుత్తి బీరకాయ కర్రీ అనేది తయారు చేస్తున్నా. మీరు ఇంట్లో కూడా తయారు చేసి చూడండి. ఇలాగా భలే ఉంటుంది. ఒకప్పుడు పెద్దలపాయ ముక్కలు 5-6 పచ్చిమిర్చి చీలికలైనా తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది. చీలిక చేసైనా
తయారు చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు కూడా ఒకసారైనా ఇంట్లో తయారు చేసి చూడండి. అసలుకి ఇది చలువ చేసిద్ది బీరకాయ అనేది. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఆయిల్ మాత్రం బాగా ఎక్కువే వేసాను నేను. 75 గ్రాముల దాకా వేసాను ఆయిల్ అనేది. ఆ గ్రేవీని అంతా అందులో పెట్టేసేసాను. పెట్టేసి నువ్వులు, పల్లీలు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. ఈ రుచికి ఎందుకులే చెప్పక్కర్లేదు. ఈ రుచి ఎంత ఇంకా మరలా చేసుకొని తినాలి అనిపించింది. అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది. 1కి 2 సార్లు చూడండి. ఆ పెద్దలపై ముక్కలు పచ్చిమిర్చి నూనెలో వేగినాక ఆ బీరకాయల్ని స్టఫ్ చేసిన బీరకాయల్ని మనం గెరిటతో 2-3 సార్లు అటు ఇటు దొల్లించినాక వేగాక ఆ గ్రేవీని కూడా మిగిలిన ముద్ద కూడా మనం మిక్సీలో వేసుకున్న ఆ గ్రేవీ, నువ్వులు, మామిడికాయ తురుము ముద్దని వేసుకోవాలి. పల్లీలు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 1కి 2 సార్లు చెప్తున్నాను అనుకోవద్దు. అంత రుచిగా అంత టేస్టీగా అసలుకి ఇది ఎక్కువ టైం చేసుకొని తినొచ్చు. అంత ఆరోగ్యమైనది, అంత చలవ చేసిద్ది, మంచిది బీరకాయ అనేది. రకరకాలుగా తయారు చేస్తున్నాము. అదేవిధంగా ఒక 5 నిమిషాల సేపు లోలో ఉంచేసి మూత పెట్టి కవర్ చేసుకొని మూతపెట్టి మగ్గనిచ్చినాక మూత తీసి మరలా చూడండి. అవి గుత్తి బీరకాయల్ని స్టఫ్ చేసి మనం వేగనిస్తున్నాము. మెత్తగా ఉడికిపోయాయి ఈలోపే. ఆ తర్వాత 1 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఈ టయాన్ని ఇప్పుడు మనం ఏమేమి సరిపోయిందా లేదా అని అనేసి చూసుకొని తగినంత ఇంగువ, పసుపు, కొంచెం కారం సరిపోలేదు, కొంచెం అన్నీ చూసుకొని వేసుకొని నీళ్ళు అనేది పోసుకోవాలి. పోసుకొని మరలా చూడండి. ఇప్పుడు ఎంత చక్కగా కుక్ అయిపోయినాయి గుత్తి బీరకాయ. ఆ గ్రేవీలో ఎంత స్మెల్ అంటే అంత స్మెల్. ఆ చక్క ఆకలి అయిపోతుంది. ఎప్పుడు తినాలనిపిస్తుంది. రైస్ వేసుకొని చపాతీ వేసుకొని అంత రుచిగా అంత టేస్టీగా వచ్చింది. ఇది మీకు నచ్చే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు లైక్ అనేది చేసి, కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది ఇది కొత్తగా ఈ వంటకం చూసి తయారు చేసి నాకు తిని చూసి కామెంట్స్ పెట్టండి. ఎంత రుచిగా ఇది బీరకాయ తినని వాళ్ళు కూడా ఇట్టే తినేస్తారు. ఇంకా మరలా 5-6 నిమిషాల సేపు దాకా కవర్ చేసుకొని మరలా సిమ్లో ఉంచేసి చక్కగా ఒక 5 నిమిషాల సేపు ఉండనివ్వాలి. చూడండి, అదంతా గ్రేవీ అంతా దగ్గర పడేసి వచ్చేసింది. ఇంకేముంది, క్షణాల్లోనే రెడీ అవుతుంది గుత్తి బీరకాయ కర్రీ అనేది. ఇలాగా చేసుకుంటే ఇదేంది చాలా రుచిగా ఎంతో టేస్టీగా వచ్చేసింది. ఈ సమయాన చేతిలో వేసుకొని తింటే ఇంకా కాస్తైనా మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు. భలే టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా కొత్తిమీర వేసుకొని ఇంకా 1 నిమిషం అలా ఉంచేసి, ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఈ గ్రేవీ పౌడర్ అంతా తయారు చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని బీరకాయలు చేదు చూసుకోవాలి. కంపల్సరిగా చేదు అనేది చూసుకోవాల్సిందే ఫ్రెండ్స్. దోసకాయ ఒకటి, బీరకాయ ఒకటి. ఈ మధ్యకాలంలో అన్నీ చేదు అవుతున్నాయని భయం వేసి ముందే చేదు చూసుకుంటే తప్పేం లేదు కదా. అందువలన 1-2 సార్లు చేదు అనేది తిని చూసి చేసుకోవాలి. ఎంతో రుచికరమైన గుత్తి బీరకాయ పులుసు కర్రీ రెడీ అయింది. రైస్లకు, రోటీలోకి ఎంతో చలవ పదార్థం, ఎంతో బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో.
ఇదే విధంగా 2-3 రోజుల దాకైనా కదలకుండా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.